అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా తప్పకుండా మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఫంక్షన్ హాల్కి మీరు 6 గంటలకు 6:30కు అలాగా వచ్చేసాను. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, సిద్ధపడాలి, రావాలి కదా. అంచేత 6:30కి అయితే తప్పకుండా ఓపెనింగ్ ప్రేయర్ పాస్టర్ క్రిస్టఫర్ చేస్తారు. తర్వాత రాములు గారు ఏనుకూరు నుంచి మన సంఘ సభ్యులైనటువంటి ప్రవీణ్ అండ్ ప్రవీణ్ యొక్క మామగారు మరి సునీల్ బాబు, ప్రవీణ్ యొక్క బావమరిది ఒక సునీల్ ఉన్నాడు, ప్రవీణ్ యొక్క తమ్ముడు ఒక సునీల్ ఉన్నాడు. ప్రవీణ్ యొక్క మామగారు రాములు గారు రిటైర్డ్ టీచరు. వారు ఇన్సూరెన్స్ గురించి మీతో మాట్లాడతారు. ఈ సభ తొందరగా ముగించిన తర్వాత ఇంట్రెస్టెడ్ పీపుల్ ఈ పక్కకి రండి, ఈ పక్కకి రండి. సండే స్కూల్ తీసుకుంటారా మరి మీరు ఇవాళ? వద్దు, ఉందా? ఓకే, సండే స్కూల్ ఇటు పక్క జరుగుతుంది. ఇటు పక్క ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ గురించి అయినటువంటి మంచి ప్రణాళికలు రాములు గారు చెబుతారు మీకు. వారి పక్కన కూర్చుంటారు. ఇక్కడ నేను చిన్న చిన్న పుట్టు వెంట్రుకలు కత్తిరించడం, అక్షరాభ్యాసం అవన్నీ ఇక్కడ చేస్తుంటాను. మన ప్రభు బోనం అండ్ అక్షర వారి చక్కని కుమారుడు ఉన్నారు. వారు రేపటి దినం జర్మనీకి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. సో వారి చిన్నారి కుమారుడికి అక్షరాభ్యాసము, మొట్టమొదటి కేశ ఖండనం నేను ఇక్కడ చేస్తూ ఉంటాను. ఇలాగా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. అందుకే ఈ ప్రోగ్రామ్ని చాలా క్లుప్తంగా ముగిస్తాను. ఎవరిని తిట్టకుండా, ఎవరి జోలికి వెళ్ళకుండా, ఒక గుడ్ బాయ్ లాగా చాలా సాదా సీదాగా ప్రసంగం, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ హల్లెలూయా అని ముగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదరు. మరి నమ్మకపోతే నేనేం చేయలేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూరవ కీర్తన మొట్టమొదటి వచనము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, మిక్కిలి ఘనుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, మాకు మహిమనిచ్చువాడా, మహిమగల దేవా, నీకు స్తోత్రాలు. మా బ్రతుకులలో మరొక నూతన ఆదివారాన్నిచ్చి ఇంతసేపు మేము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించినారు. నీకు స్తోత్రాలు. వినబడిన మంచి సాక్ష్యముల కొరకు, పాటల కొరకు, ఆరాధన జరిగిన విధానం కొరకు మేమందరము యోగ్యముగా నీ నీతి వస్త్రాన్ని కప్పుకొని నీవిచ్చిన ధైర్యముతో అత్యంత శుభప్రదమైన ఆశీర్వాదకరమైన నీ ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పొందగలిగినందుకొరకు నీకు వందనములు, స్తోత్రాలు, హల్లెలూయా. స్తుతి ధూపార్చన చేస్తున్నాము తండ్రి. లేచి తిరిగి మా ఇళ్లకు మేము వెళ్ళకముందు ఒకసారి మా బీద కానుకలు కూడా మీరు అంగీకరించినందుకు నీకు స్తోత్రం. మహిమగల మా ప్రభు, కానుకలు సమర్పించిన ఆరాధకులందరినీ కోటీశ్వరులను చేయండి, అద్భుతం చేయండి తండ్రి. ఫైనాన్షియల్ మిరకిల్స్తో మా అందరి జీవితాలు నింపేసేయండి. ఒకసారి మాతో మాట్లాడమని, అద్భుతములు చేయమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కొంచెం జరుగు.
ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, బైబిల్ దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక యొక్క పరిధి ఎంత, సరిహద్దులు ఏమిటి? బైబిల్ దేవుడు రచించినటువంటి ప్రణాళిక యొక్క సరిహద్దులు ఏమిటి? మన దేశంలో గ్రామ దేవతలు ఉంటారు, ప్రాంతీయ లోకల్ డీయిటీస్ అంటారు వాళ్ళను. ఆ గ్రామం వరకే వాళ్ళు పరిమితం. మరి బైబిల్ దేవుడు ఒక గ్రామానికి దేవుడా, ఒక ప్రాంతానికి దేవుడా, ఒక దేశానికి దేవుడా? ఈ ప్రశ్న ఎందుకు అడగవలసి వస్తుందంటే, ఆయనను తరచూ ఇశ్రాయేలు దేవుడు అని బైబిలే పిలుస్తూ ఉంది. ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు దేవుడని బైబిలే పిలుస్తూ ఉంది. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. మరి ఎల్ ఎలోహేయి ఇశ్రాయేల్ అంటే ఆదికాండము 33వ అధ్యాయము, ఆదికాండం 33 చివరి వచనం 20వ వచనములో యాకోబు అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇశ్రాయేల్ అను నామకరణం చేశాడు. దానికి అర్థమేమిటో ఫుట్నోట్లో ఉంది కింద, అనగా ఇశ్రాయేలు దేవుడే దేవుడు. కాబట్టి ఇలాగా అనేక స్థలాలలో గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ఇజ్రాయేల్ దేశమును నా దేశం, ఇజ్రాయెల్ దేశం నాది, నా దేశం అని తరచూ బైబిల్లో ఆయన చెబుతూ ఉన్నాడు. డైరెక్ట్గా ये मेरा वतन है, मेरा देश है, मेरा राज है, मेरा राष्ट्र है, जो इस्राइल है, ये मेरा है वतन అని చెప్పినటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయములో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనం. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. అంత్య దినములయందు అన్య జనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను. వీళ్ళందరూ అన్యజనులు ఏం చేస్తారట? ఇశ్రాయేలీయులకు నా జనులు. అలాగే 18వ వచనం, ఆ దినమున ఇశ్రాయేలీయుల దేశము మీదికి రాబోవా దినమున ఇశ్రాయేలీయుల దేశం మీదికి వాళ్ళందరూ వస్తే నా కోపము బహుగా రగులు కొనును. ఇశ్రాయేలీయుల దేశం మీదకి వస్తే అది నా దేశం, నా ప్రజలు అని చెబుతూ ఉన్నాడు. ఆ దినమున నా కోపము రగులు కొనును. నా కోపము రగులు కొంటుంది. దేవుని ప్రజలారా, నా ప్రజలు. అలాగే 38వ అధ్యాయములో 5వ వచనం చదవండి దయచేసి. నీతో కూడిన పారసీక దేశము వారిని, కూషీయులను
ఆ, బయలుదేరదీసెదను. ఉమ్. తోగర్మాయును అతని సైన్యము నీతో కూడా వచ్చును, సిద్ధముగా ఉందువు. ఎందుకయ్యా వాడిలాగా వస్తాడంటే, నేనే బయలుదేరదీసెదను. ఎందుకు బయలుదేరదీస్తాడంటే 38:3లో నేను నీకు విరోధిని, నేను నీకు విరోధి. మాగోగు దేశపు వాడైనటువంటి గోగు కట దేవుడు విరోధి అట. అంటే వాడు రష్యా దేవునికి విరోధి కనుక దేవుడు రష్యాకు విరోధి కనుక ఎలాగైనా రష్యాను సర్వనాశం చేయాలని దేవుడు అనుకున్నాడు. వాడి ఊరిలోకి పోయి వాడిని కొట్టడం కాదు, మా ఊరికి రప్పించి నేను కొడతానని చెప్పి నా జనుల మీదికి రమ్మన్నాడు. అద్భుతకరుడు దేవుడు. ఆ విధంగా వాళ్ళని పిలిపించి ఇశ్రాయేలు పక్షపాతిగా దేవుడు కనపడుతున్నాడు. ఇశ్రాయేలు పక్షపాతిగా దేవుడు కనబడుతున్నాడు. నా జనులు అనేసి, మరి భారతీయులు ఆయన జనులు కాదా? చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, కొరియా వాళ్ళు, భారతీయులు అందరూ ఆర్యులు, ద్రావిడు ఆయన జనులు కాదా? కారన్నట్టే కదా. నా జనులు ఇశ్రాయేల్, నేను కొట్టాలనుకున్నోడిని అక్కడికి రప్పించి కొడతాను అంటున్నాడు. బైబిల్ చెబుతోంది ఆయన ఇశ్రాయేలీయుల దేవుడు. ఆయన లోకమంతటికి దేవుడు అని మనం చెబుతున్నాం. కానీ బైబిల్లో అనేక వచనాలు హీఈస్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెబుతోంది. ఇశ్రాయేలు దేవుడు. లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వచనం చూడండి దయచేసి. ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఇశ్రాయేలుకు దేవుడు. యెహెజ్కేలు 38:18లో ఇశ్రాయేలుల దేశము మీదికి గోగు రాబోవు దినమున నా కోపము బహుగా రగులు కొరడు. 39వ అధ్యాయం 7వ వచనం నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్య నా నామమును వారికి బయలుపరచదు. నా జనులగు ఇశ్రాయేలీయులు, మై పీపుల్, మై ల్యాండ్, మై కంట్రీ. ఎన్నిసార్లు చెప్తున్నాడు ఆయన. ఇశ్రాయేలీయులకు అది గర్వకారణం. నా దేవుడు అని వాళ్ళు చెప్పుకుంటారు. నా దేవుడు యెహోవా దేవుడు, నా దేవుడని యూదులు చెప్పుకుంటారు. వాళ్ళు నా ప్రజలు అని యెహోవా దేవుడు చెప్పుకుంటాడు. వాళ్ళకి అది అతిశయ కారణం. మరి ఆయనను తీసుకొచ్చి ఇండియా మీద ఎందుకు పూస్తున్నాం మనం? ఇది ప్రశ్న. ఆయన ఇండియాకు అవసరమా? ఇది న్యాయము కాదు, ఇది ధర్మం కాదు, అవసరం లేదు అని మన దేశంలో ఒక నిరసన ధ్వని వినబడుతూ ఉంది. ఇదొక పెద్ద ఐరానికల్, పారాడాక్సికల్ సిచ్యువేషన్. పారాడాక్స్ అనే మాటకు అర్థం ఏంటంటే స్వయం వైరుధ్య భరిత సన్నివేశము అని అర్థం. ఒక సన్నివేశములో విషయాలు తమకు తామే వ్యతిరేకించుకుంటూ ఖండించుకుంటూ ఉంటే దాన్ని ఏమంటారంటే పారాడాక్స్ అంటారు. ఇట్ ఈస్ అన్ ఐరనీ అంటారు. ఆయన మనకెందుకు అయితే అయి ఉండొచ్చు, ఆయన గొప్ప దేవుడు అయితే వాళ్ళకు గొప్పోడు. మన దేశం కొరకు ఆయన అవసరం లేదు కదా. మనకిక్కడ బోల్డు మంది దేవతలు ఆల్రెడీ కొట్టుకు చేస్తున్నాం. చిన్నజీరి స్వామి గారు అన్నారు,
మేము శివుణ్ణి గౌరవిస్తాం కానీ ఆరాధించం అనేసాడు. చాలామంది సాయిరామ్, సాయి కృష్ణ, వెంకట సాయి, ఆ సాయి, ఈ సాయి, అల్లా సాయి, యేసు సాయి కూడా ఆరాధిస్తున్నారు. పాట వచ్చింది, అన్నిటికీ సాయి అనే లింక్ పెట్టి. ఆయన సర్వవ్యాపి, సకల దేవతా స్వరూపుడు షిరిడి సాయిబాబా గారు. కనుక ఆయనలో ఏ దేవుణ్ణైనా మేము చూసుకుంటాం. అందరూ దేవతలను కలిపితేనే షిరిడి సాయి తయారయ్యాడు. ఆయన ఫకీరా, ముస్లిమా, హిందువా కూడా తెలియదు. ఆయన ఎప్పుడు అల్లా అనే మాట ఉపయోగించేవాడు. మసీదులో ఉండేవాడు, మసీదులో దీపాలు వెలిగించేవాడు. ఇదేంటయ్యా భ్రష్టత్వం? మసీదులో దీపాలేంటి, మేము నూనె ఇవ్వం మీకని ఊళ్ళో జనాలు అన్నారట. సరేనని, మీరు ఇవ్వకపోతే నేనేం చేయగలను, కొట్టి తీసుకోలేను కదా అని ఆ దీపాలలో మంచినీళ్ళు పోసి వెలిగించాడు. అప్పుడు ఆ అద్భుతాన్ని చూసి ఊరి జనం అందరూ ఆయన భక్తులయ్యారు. అది షిరిడీలోనే జరిగింది. అందుకే ఇవాళ ఆయన అందరికీ కావలసిన వాడై ఇప్పుడు అందరి పూజలు అందుకుంటున్నాడు. మరి ఇప్పుడు శంకరాచార్యులు వాళ్ళు బయలుదేరారంటే అసలు సాయిబాబాని ఆరాధించడం ఏంటంటే అది శవారాధన. శవారాధన, మనం శివారాధన చేయాలి కానీ శవారాధన చేయకూడదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ లేస్తాడని ఎదురు చూసి పెద్ద గొడవైంది. సమాధి జైనీల ఆయన మళ్ళీ మేల్కొన్నాడట. మేల్కొని నేను మళ్ళీ ఇప్పుడు పోతున్నాను, నేను సమాధిలోనే ఉండి నా కార్యాలు నిర్వర్తిస్తాను అని చెప్పి మళ్ళీ పోయాడట. సో ఇప్పుడు అక్కడ దర్గా లాంటిది ఉంది, అందుకు షిరిడికి పోతారు అందరూ. సో అక్కడ ఉంది శవం రా బాబు, దాన్ని ఆరాధించొద్దని చెప్పేసి శంకరాచార్యులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శైవులు, వాళ్ళు వద్దంటున్నారు. అసలు ఈ సాయి ఆరాధన మొదలుపెట్టినప్పటి నుండే, ఒక శవాన్ని ఆరాధిస్తున్నప్పటి నుండే మనకు దేశానికంతా దరిద్రం పట్టుకుందని ఇప్పుడు పెద్ద పెద్ద పీఠాధిపతులు చెబుతున్నారు. నేను చెప్పలా, ఇంటర్నెట్లో వస్తున్నటువంటి గొడవ, గందరగోళం ఇది. సో ఇలాగా మనకు కావలసినంత గందరగోళం ఉంది. ఇంకా ఎవడు బయట నుంచి తెచ్చి ఒక్కర్లే. అవసరమైతే కొంత గందరగోళాన్ని మనమే వేరే వాడికి అరువిస్తాం. ఈ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడు అని చెప్పేసి. త్రేతాయుగములోని శ్రీరాముల వారు అవతార పురుషుడు, ఆయన కట్టించినటువంటి రామసేతు ఉన్నది అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు, పరవశులైపోతున్నారు. మొన్న ఒక ప్రొఫెసర్ గారు చెప్పారు, అసలు తమిళనాడు నుండి శ్రీలంకకు ఉన్నది రామసేతు కాదు, అసలు ఆ శ్రీలంక అనేది రావణలంక కానే కాదు, రావణలంక అంటే ఆస్ట్రేలియా అని చెప్పాడు. మరి ఆస్ట్రేలియాలో రావణలంక ఉంటే, సీత ఉంటే, రామసేతు ఇటెందుకు కట్టినట్టు అది పెద్ద మనలాంటి అజ్ఞానులకు ప్రశ్నగా మిగిలిపోయింది. మరి ఏది రామసేతు? ఆస్ట్రేలియా దాకా ఏమన్నా ఉందా అంటే లేదు. ఇక సముద్రంలో ఆటుపోట్లు వచ్చి ఇటు ఆస్ట్రేలియాకు వంతెన గడితే అది జరిగి 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 శ్రీలంకకు వచ్చిందేమో అని కూడా కొందరు దాన్ని సమర్థించ చూస్తున్నారు. చూద్దాం, వారి ప్రయత్నాలు ఫలించాలి. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. త్రేతాయుగములోని ఒక వంతెన ఇంకా ఉన్నది. దాన్ని జాతీయ సంపదగా దాన్ని పరిరక్షించి దాన్ని ఒక టూరిజం కేంద్రంగా దాన్ని డెవలప్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.
అది గర్వకారణమే కదా. త్రేతాయుగంలో కట్టింది ఇప్పటిదాకా ఉన్నదంటే చాలా గొప్ప సంగతి. ఇంతకు రావణ లంక ఆస్ట్రేలియానా లేకుంటే శ్రీలంకనా అనేది తేల్చుకోవాలి. ఇలాంటి గందరగోళాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళలో వాళ్ళకే పడకుండా ఉంది. మళ్ళీ ఇప్పుడు యెహోవా దేవుడు ఎందుకండి? మొదటి నుండి చెబుతున్నాడు, అరే ఇండియాకు నాకు సంబంధం కాదురా, నేను ఇశ్రాయేల్ దేవుడను అని 100 సార్లు చెప్తున్నాడు. ఉన్న గందరగోళం సరిపోదన్నట్టు ఎక్కడో ఇశ్రాయేల్ దేవుణ్ణి పట్టుకొచ్చి మన దేశంలో వీళ్ళు ఎందుకు ప్రకటిస్తున్నారు అనే ఒక నిరసన ధ్వని వినబడుతూ ఉన్నది. అందుకే ఈ చిన్న కీర్తనలో ఒక మాట చెప్పాడు. 100వ కీర్తన, సమస్త దేశములారా చెప్పండి. ఏం చేయాలి మనం? యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెయ్యాలంటే ఈయన సృష్టికర్త అయిన దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమిని చేసినవాడు, గాలిని చేసినవాడు, పంచభూతములను చేసినవాడు, పంచభూతముల ద్వారా ఈ బ్రహ్మాండమును తయారు చేసి నిర్మించి సృష్టించి నిర్వహిస్తూ పరిపాలన చేస్తున్నటువంటి మహాదేవుడు యెహోవా దేవుడు. మట్టిని చేసినవాడు యెహోవా దేవుడు, అగ్నిని చేసినవాడు యెహోవా దేవుడు, నీళ్లను చేసినవాడు యెహోవా దేవుడు. నువ్వు ఇండియా అంటున్నావు, ఇండియా, రష్యా, చైనా, అమెరికా కలిసి మట్టేగా. మట్టిని చేసిన దేవుడు, ఆకాశంలో చుక్కలను, సూర్యుడిని, చంద్రుణ్ణి చేసిన వాడు దేవుడు, మానవ జాతిని సృష్టించిన వాడు యెహోవా దేవుడు. ఆ చిన్న కీర్తనలో ఈ మాట చెబుతున్నాడు. 100వ కీర్తనలో 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మిగతా గందరగోళాలన్నీ మాకు అవసరం లేదు సార్. నిన్ను నన్ను పుట్టించిన దేవుని పేరు యెహోవా. ఎన్ని కోట్ల దేవుళ్ళని పెట్టుకోను, 33 కోట్లు పెట్టుకో, 73 కోట్లు కూడా పెట్టుకో, 93 కోట్లు కూడా పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ నన్ను చేసిన వాళ్ళెవరు కాదు, యెహోవా దేవుడు, బైబిల్ దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా చేశాడు? ఈ మానవ జాతి అంతటిని ఒక జంట నుండి దేవుడు సృజించినాడు. మొట్టమొదట ఒక్క పురుషుని ఆయన నేలమట్టితో సృజించాడు. నేలమట్టితో, కుమ్మరివాడు కుండలు చేసినట్టు నేలమట్టితో ఒక పురుష దేహమును నిర్మించి, ఆ పురుష దేహ ఆ శరీరము మట్టి పాత్ర యొక్క ముక్కు రంధ్రాలు, నాసికా రంధ్రాలలో అని తన జీవవాయువును ఊదును. ఏం వాయువు? గాలి అంటే మామూలు గాలి కాదండి. నువ్వు ఒక మట్టి బొమ్మను చేసి పొద్దున్న నుండి రాత్రి దాకా ఉఫు 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 అంటే ఆ బొమ్మ గట్టిగా అవుతుంది, కానీ దానికి ప్రాణం రాదు. ఆదికాండము 2వ అధ్యాయము చూడండి దయచేసి 7వ వచనం. దేవుడైన యెహోవా, దేవునికి స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములు ఏం వాయువుదాడు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ప్రాణికోటి ఎలా పుట్టింది అని పరిశోధన చేసి 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 చేసి
నాస్తికులు అయినటువంటి శాస్త్రవేత్తలు 100 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఒక నిరూపణ చూపాలి. దేవుడు అనే సర్వశక్తిమంతుని అక్కర లేకుండా, ఆయన జోక్యము ప్రమేయము లేకుండా దానంతటదే ఈ జీవజాలమంతా తనంతటదే పుట్టుకొచ్చేసింది అని నిరూపించాలి అని ప్రయత్నం చేస్తున్నారు. దానికి దేవుడు లేడనే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. దావీదు కాలంలోనే ఉన్నారు. ఎందుకంటే దావీదు చెప్పాడు, దేవుడు లేడని కొంతమంది తెలివి తక్కువ జ్ఞానులు అనుకుంటారు. జ్ఞానులమని బ్రహ్మపడే బుద్ధిహీనులు అనుకుంటారు. అది BC 1000 years నాడు రాసినటువంటి కీర్తన. ఆనాడే భారతదేశంలో చార్వాకులు ఉన్నారు. అరే దేవుడు లేడు, ఏమి లేదు అనే ఒక వాదన భారతదేశంలో కూడా ఉంది. బౌద్ధం ఒక విధమైన నాస్తికవాదమే. కాబట్టి దేవుడు లేడు అంటూ ఉంటే, మరి దేవుడు లేకపోతే ఇది ఎలాగైంది, అలాగైంది, ఇది ఎలాగైంది అని ప్రశ్నిస్తున్నారు ఆస్తికులు. సమాధానం చెప్పలేక వాళ్ళు నెత్తుకొట్టుకుంటుంటే డార్విన్ మహాశయుడు ఒకడు దొరికాడు. ఆయన థియరీ ఆఫ్ ఎవల్యూషన్, జీవ పరిణామ సిద్ధాంతం అది ప్రతిపాదించాడు. అది సైన్స్ అని ఇప్పుడు ప్రచారం అవుతుంది. సైన్స్ కాదు, అది సైన్స్ అని అబద్ధముగా చెప్పబడిన ఒక విపరీతవాదము. జ్ఞానము అని చెప్పబడిన అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకు దూరముగా ఉండు తిమోతి అని అపొస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాశాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. 6:20. రే బాబు, దీన్ని దూరం జరిపని చెప్పా, ఆఫ్ చేసిపోయారు. నాకు ఉక్కబోస్తుంది. थोड़ा दूर में रखो, मेरे गर्मी होता है. చదవండి. ఓ తిమోతి, అక్కడ పెట్టాయా, ఈ యాంగిల్లో పెట్టు. నా ముఖానికి తగలాలి, వీపుకు కాదు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము. జ్ఞానము అని అబద్ధంగా చలామణి అయిపోతుంది. అది జ్ఞానం కాదు, వెర్రిమొర్రి వాదనలు. అది జ్ఞానం అని చలామణి అయిపోతుంది. అట్లాంటి పిచ్చి మాటలకు నువ్వు దూరముగా ఉండుము. అలాగే సైన్స్ కాదు, కానీ సైన్స్గా చలామణి అయిపోతుంది డార్విన్ పరిణామ సిద్ధాంతము. దాన్ని పట్టుకున్నారు అందరూ. సైన్స్ ప్రకారము మనకు డైనోసార్లు ఉన్నాయి కదా. సైన్స్ ప్రకారము, బైబిల్ ప్రకారం చూస్తే భూమి వయసు 6000 ఏండ్లే కదా. సైన్స్ ప్రకారము కోట్ల ఏండ్లు ఉంది కదా భూమి వయసు. సైన్స్ ఏమో కోట్ల ఏండ్లని చెబుతుంది. భూమి వయస్సు కోట్ల సంవత్సరాలని సైన్స్ చెబుతుంది. ఎందుకంటే 50 లక్షల ఏండ్లు, 50 కోట్ల ఏండ్ల ఫాసిల్స్, ఎముకలు, శిలాజములు దొరికినాయి. బైబిల్ ప్రకారం అయితే 6000 ఏండ్లే కదా, గనక బైబిల్ తప్పు అని వాదనలు వినబడుతూ ఉన్నాయి.
డార్విన్ గారు ప్రతిపాదించినటువంటి ఈ పరిణామ సిద్ధాంతం ప్రకారం అసలు దేవుడు లేడేమీ లేడు. ఎలా సృష్టింపబడిందంటే, మరి భూమి ఒకప్పుడు సెమీ సాలిడ్ సెమీ లిక్విడ్గా అటు ద్రవము అటు ఘన పదార్థము కాకుండా మధ్యస్థంగా ఉండి కూల్ డౌన్ అయ్యి ఇప్పటి ఘన పదార్థంగా మారింది. థ్యాంక్ యూ. అప్పుడట కొన్ని కెమికల్స్ అటు నుంచి తిరిగి వచ్చి ఒకదానికొకటి ఆ రసాయన పదార్థాలు కలుసుకొని హఠాత్తుగా అనుకోని విధంగా ఒక నిష్పత్తిలో ఆ రసాయనాలు కలిసినప్పుడు మొట్టమొదటి అమీబా అనే ఏకకణాంగ జీవి పుట్టింది. ఆ ఏకకణాంగ జీవి తరువాత కోట్లాది సంవత్సరాల బట్టి మార్పు చెంది అది బహుకణాంగ జీవిగా మారి నీళ్లలో నుండి అటు ఇటు ఉభయచరములుగా మారి ఆ తర్వాత బల్లులు, తొండలు, రాకాసి బల్లులుగా అవి ఏకకణాంగ జీవేట. డైనోసారస్, స్టెగోసారస్, అల్లోసారస్ ఎన్నో పర్వతాకారం కలిగిన బల్లులుగా మారింది, రాకాసి బల్లులు. ఇక ఇట్లా అంత ఇష్టం వచ్చినట్టు చెప్తున్నా, ఖర్చేం కాదు కదా. చెప్పి ఆఖరికంట కోతులైనయట. కోతులైన తర్వాత కోతులు ఎప్పుడోసారి బండరాళ్ళ మీద కూర్చొని అవి ఒకదానికొకటి కీసులు ఆడుకుంటుంటే బండరాళ్ళు రుద్దుకొని తోకలు ఊడిపోయినాయి. తోకలు ఊడిపోయేసరికి మనుషులు అయిపోయిన తర్వాత ఇప్పుడు మానవ జాతి అనేక భాషలు మాట్లాడి మతాలు గీతాలు పెట్టుకున్నారు. ఏమంటే ఇంతకన్నా తెలివి తక్కువ సిద్ధాంతము ఇంకొకటి లేదు. రోమియోలకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో ఇలాగూ వ్రాయబడి, వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైన దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇడియట్స్, వెరీ వైజ్ స్టూపిడ్స్. జ్ఞానులమని చెప్పుకొనుచు బైబిల్ చెప్తుంది, నేను చెప్పటంలే. అరే ఆ ఏకకణాంగ జీవి బహుకణాంగ జీవిగా ఎందుకు మారింది, ఎలా మారిందంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పదు. అనుకోకుండా అట్లా అయిపోయింది, అరే ఎందుకు అయిందిరా బేవఖూఫ్ అంటే వాటి అవసరాన్ని బట్టి కొన్ని ఆకాశంలో ఎగరాలనుకునేసరికి రెక్కలు మొలుసుకొచ్చినారు, కొన్ని నీళ్ళల్లోనే బ్రతకాలనుకునేసరికి దాని శ్వాస ప్రక్రియ అట్లా మారిపోయిందంట. మరి చిరుతపులి నాకు మచ్చలు ఉండాలి అని ఎందుకు అనుకుంది? పెద్ద పులి నాకు చారలు ఉండాలని ఎందుకు అనుకుంది? జీబ్రా కంచరగాడిద నాకు చక్కని డిజైన్ ప్రకారం అన్ని గీతలు ఉండాలని ఎందుకు అనుకుంది? నెమలి అంత అందమైనటువంటి కలర్ కాంబినేషన్తో బ్యూటిఫుల్గా పింఛాలు, బ్రైట్ ఫ్లోరసెంట్ కలర్స్, ఎంత మెరిసిపోతుంటుంది నెమలి పింఛాలు. అది నేను కాకిలాగా ఉండొద్దు, నాకు పెద్ద తోక ఉండాలి, నేను మంచిగా పింఛము పురి విప్పి నాట్యం ఆడాలి అని ఎందుకు అనుకున్నది? అనుకున్నది. మరి ఆడ నెమలికి కూడా ఎందుకు లేదు? అదెందుకు అనుకోలేదు? అక్కడ కూడా పురుషాధిక్యమా?
స్త్రీలను అణిచివేస్తున్నారు అక్కడ కూడా. ఇక జవాబు లేని ప్రశ్నలు వేల కొలది ఉంటాయి డార్విన్ యొక్క థియరీ ఆఫ్ ఎవల్యూషన్లో. డాక్టర్ ఆస్వాల్డ్ జే స్మిత్, the founder pastor of People's Church in Toronto, Canada, the greatest evangelist who founded the church which contributed highest amount all the time for missions. సువార్త సేవ కొరకు అత్యధిక ధనమును కానుకగా ఇచ్చినటువంటి అతి గొప్ప సంఘము పీపుల్స్ చర్చ్, టొరంటో, కెనడా. ఎన్నో ఇంగ్లీష్ హిమ్స్ ఆయన రాశాడు. బహుగ్రంథకర్త, మిషనరీ, స్టేట్స్మన్, మహాజ్ఞాని. ఆయన అన్నాడు, వై ఐ am not an atheist? Why I am not an atheist? Because I don't have such a robust faith. हमारे दिल में उतना बड़ा विश्वास नहीं है. मैं तो विश्वास करने में कमज़ोर हूँ. मेरा विश्वास छोटा है, कमज़ोर है. उतना मजबूत विश्वास मेरे दिल में नहीं है, इसलिए मैं नास्तिक नहीं बना. नास्तिक बनने के लिए बहुत विश्वास की ज़रूरत है. నాస్తికుడుగా మారాలంటే చాలా విశ్వాసం ఉండాలి. దేవుడు ఉన్నాడని నమ్మడానికి కొంచెం విశ్వాసం ఉంటే చాలు. ఎందుకంటే నాస్తికుడుగా ఉండడానికి జవాబు లేని కొన్ని వేల ప్రశ్నలను ఎదుర్కోవాలి. జవాబు లేని కొన్ని వేల ప్రశ్నలు ఎదుర్కోవాలి. అన్ని జవాబు లేని ప్రశ్నలను సమర్థించేంత విశ్వాసం నాకు లేదు. ఆస్తికుడుగా ఉండాలంటే ఒక్క ఇంపాసిబిలిటీని నమ్మితే చాలు. మొదలు తుది లేకుండా, ఆది అంతము లేకుండా దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన అన్నిటినీ చేశాడు అని నమ్మితే అయిపోతుంది పంచాయతీ. ఇదెట్లుందుకుంది, అదెట్లుందంటే దేవుడు చేశాడు అంటాం. కంచర గాడిదకు ఈ చారలు ఎందుకంటే దేవుడు పెట్టాడు. చిరుతపులికి మచ్చలు ఎందుకంటే దేవుడు పెట్టాడు. కాకి నల్లగా ఎందుకు అంటే దేవుడు పెట్టాడు. నెమలికి అంత చక్కని పింఛం ఎందుకంటే దేవుడు పెట్టాడు. ఆడ నెమలికి ఎందుకు లేదంటే దేవుడు పెట్టలేదు. మగసింహానికి చక్కని జూలు ఎందుకంటే దేవుడు పెట్టాడు. ఆడసింహం ఎందుకు పిల్లి ముఖం వేసుకొని ఉందంటే దేవుడు దానికి అట్లా పెట్టేశాడు. అన్నిటికీ దేవుడు దేవుడు అంటాం. ఒక్క ఇంపాసిబిలిటీ, ప్రారంభము లేని ఒక మహాశక్తి సంపన్నుడు ఉన్నాడు, అనంతుడు ఉన్నాడని ఒక్కటి రమిత కథం. మిగతా అద్భుతాలన్నిటినీ ఆయనకు ఆపాదించేస్తాం. ఇంతంత చెంచాడు విశ్వాసం అంటే సరిపోతుంది. ఇక నాస్తికుడు ఉండాలంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈల్ అనే చేప ఉంది, దాంట్లోంచి కరెంట్ వస్తుంది, దాన్ని ముట్టుకుంటే షాక్ కొట్టి చేస్తారు. దాంట్లో బ్యాటరీ లేదు, వైరింగ్ లేదు, దానికి ఎట్లా కరెంట్ వస్తుంది? ఈఎల్ గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ లేదు, బల్బు లేదు, ఫిలమెంట్ లేదు, ఏమి లేదు, మిణుగురు పురుగులు మెరుస్తూ ఉంటాయి. ఎట్లా అంటే అరే ఖుదానే బనాయా బస్ ఉతనా హీ హమే ఔర్ కుచ్ నహీ మాలూమ్. దేవుడు చేశాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక అయిపోయాయి. నాకు అవతల పంచాయతీ లేదు. ఇక ఇది ఇట్లెందుకుంది, అది ఎట్లెందుకుందంటే దేవుడు చేశాడు. ఎందుకయా ఓఫీ నువ్వు ఇంత పట్టుకున్నామంటే దేవుడు చేశాడు. హమ్ క్యా కరేంగే? అరే ఆయన ఎందుకు అంత పొడుకున్నాడంటే వాడిని దేవుడు అట్లా చేశాడు. దురదృష్టవంతుడు పాపం. ట్రైన్ జర్నీలో సైడ్ అప్పర్ వస్తే వాడిని తిప్పలిగా దేవుడు కూడా తీర్చలేడు. బ్యాడ్ లక్. మేము కరెక్ట్ హైట్ ఉన్నాం, ఏ బెర్త్ వచ్చినా అడ్జస్ట్ అయిపోతాం. ఇది ఇట్లా ఎందుకు, అది అట్లా ఎందుకంటే దేవుడు 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 ఖుదాన్ని
सब कुछ बनाया ఏ ఖుదాకి మహిమ హై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాడ్ మేడ్ ద వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమియు 24వ కీర్తన మొదటి వచనం చూడండి. భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులు యెహోవావి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. The earth belongs to Jehovah, the God of Israel. The earth belongs to Jehovah, the God of Israel. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఈ భూమి చెందుతుంది. ఏ ఉన్కా ప్రాపర్టీ హై. ఆయన యొక్క ఆస్తి, ఆయన సృష్టించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ భూమినే కాదు, మనల్ని ఆయన చేశాడు. దేవుడు లేడు అని చెప్పడానికి ప్రయత్నం చేసి వారు తమ వాదముల యందు వ్యర్థులైరి, తాము జ్ఞానులమని అనుకొనుచు బుద్ధిహీనులైరి. దేవుని బిడలారా, ఒక నాస్తిక మహాశయుడు మొన్న ఒక ఆర్గ్యుమెంట్ లేవదీశాడు. ఒక ఆయనట ఆదాముకు దేవుడు ఒక ఎముకను తీసి హవ్వను చేశాడు కదా, అట్లాగైతే మరి పురుషులకు అందరికీ ఒక ఎముక తక్కువ ఉండాలి కదా అనుకొని ఒక శవాన్ని పరీక్ష చేసేటప్పుడు దాన్ని కోసి చూస్తే రెండు ప్రక్కల సరి సమానంగా ఎముకలు ఉన్నాయట. అయితే బైబిల్ అబద్ధం. ఆదాముకు ఒకటి తీసేసి ఉంటే మరి ఇప్పుడు మగోళ్ళందరికీ ఒక సైడు రైట్కో లెఫ్ట్కో ఒక ఎముక తక్కువ ఉండాలి కదా, లేదు కనుక ఆదాముకు ఎముకను తీసింది అబద్ధం. దీనికి మన సహోదరుడు ఒక ఆయన పేరు నేను మర్చాను, వచ్చే సండే చెప్తాను. ఆయన ఇంటర్నెట్లో మంచి సమాధానం చెప్పాడు. మతిలేని బాబు అని అన్నాడు. నేను అట్లా అనను, మతిలేని బాబు అని నేను గౌరవిస్తాను అందరు, అట్లా అనను. ఎందుకంటే ఆయన కూడా హేతువాది, మానవతావాది, హ్యూమనిస్టు. ఆయన పిలిచాడు, ఏమన్నాడంటే, అరే బాబు, ఒక ఊర్లో ఎవడైనా తన భార్య కొరకో ఎవని కొరకో ఒక కిడ్నీ దానం చేసాడు అనుకో, ఏమండి, ఎవడైనా తన భార్య కొరకో బామర్ది కొరకో తండ్రి కొరకు ఎవని కొరకో ఒక కిడ్నీ దానం చేశాడు అనుకో, ఇక వానికి పుట్టే పిల్లలు మనవాళ్ళందరికీ ఒకటే కిడ్నీ ఉంటుందా? ఉండదు కదా. ఇంత సైన్స్ తెలిసిన మేధావివి, నీ బుద్ధి ఎక్కడికి పోయింది బాబు, కాస్త బుద్ధి ఉపయోగించి ఆలోచించు అన్నాడు. ఎంత సింపుల్గా చెప్పేశాడు చూడు. దేవుడు ఆదామును ఒరిజినల్గా చేసినప్పుడు అతని డిఎన్ఏలో మానవ శరీరం ఇలాగుండాలని రాసిపెట్టాడు. దాని ప్రకారమే ప్రతి మానవుడు పుడతాడు. కానీ ఆదాముకు ఎముకను తీసేసినందుకు ఎముక లేకుండా ఒక పక్కటి ఎముక తక్కువతో మగోళ్ళందరూ పుట్టరు అంటే వాళ్ళు మరి నాకు కరెక్ట్గా ఎముకలు ఉన్నాయి కదా, ఆదాముకు తీసేస్తే నాకు కూడా ఉండాలి కదా అంటారే. ఆదాముకు ఒక కిడ్నీ తీసేసినా సరే నీకు 2 కిడ్నీలతో పుడతావు. ఎందుకంటే ఒరిజినల్గా చేసినప్పుడు 2 కిడ్నీలు ఉన్నాయి. ఒరిజినల్గా ముందు చేసినప్పుడు ఏమేమి దేహ నిర్మాణం ఉన్నదో ఆ ప్రకారము జాతి లక్షణాలు ఉంటాయి. ఆదాములో నుండి ఏ అవయవం తీసేసినా పుట్టేవాళ్ళు మాత్రం మొదట మట్టితో చేసిన షేపులోనే పుడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు తమ వాదముల యందు వ్యర్థులైరి, తాము జ్ఞానులం అనుకొనుచు బుద్ధిహీనులైరి. అసలు జీవం ఎలా వచ్చింది చెప్పవయ్యా అంటే చెప్పాం కదా సార్, చెప్పాం కదా. కొన్ని రసాయనాలు నదులలాగా పిల్ల కాలువల్లాగా
అటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి అటు నుంచి వచ్చి ఢీకొని ఒక స్పెషల్ రేషియో నిష్పత్తిలో కలుసుకున్నప్పుడు జీవం పుట్టింది. అది ఏకకణాంగ జీవం. దాంట్లో నుంచి మళ్ళీ అమీబా యూని సెల్యులార్ ఆర్గానిజం ఏకకణాంగ జీవులు పుడతా ఉన్నాయి అని చెప్పారు. సరే, మరి మీరు ఒక అమీబాను పట్టుకొని దాంట్లో ఏమేమి కెమికల్స్ ఉన్నాయో పరిశోధించి ప్రయోగశాలలో అవే కెమికల్స్ కలిపి మీరు ఒక అమీబాను పుట్టించండి అని అడిగితే, అది ట్రై చేసాం సార్, 70 సంవత్సరాలు ట్రై చేసాం. అన్నీ కలిపితే ఇంత పిండి ముద్ద తయారవుతుంది, కానీ అది ఉలుకు లేదు, పలుకు లేదు, కదలిక లేదు. అన్ని కెమికల్స్ కలిపితే అన్ని రసాయనాల ముద్ద తయారైంది, కదలిక లేదు, జీవము లేదు. మరి జీవం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మళ్ళీ ఒక 20 ఏళ్ల కిందట ఇంకో సిద్ధాంతం, అంతరిక్షములో నుండట ఒక జీవధూళి వచ్చిందట. మరి అది ఎక్కడదో. మరి జీవధూళి అంటే ఏమిటో నిర్వచింపుము. జీవము కలిగిన ధూళి అట. ఆ ధూళి లోపలికి జీవం ఎక్కడి నుంచి వచ్చాను అంటే వేరే గ్రహముని, ఆ గ్రహం మీదకి జీవం ఎక్కడి నుంచి వచ్చాను? అది నీ ప్రయోగశాలలో ఎందుకు ఉత్పన్నం కాదు? ఇక ఊకోసారి నువ్వు అన్ని ప్రశ్నలు అడిగి మా బుర్ర ఖరాబ్ చేయకు సార్. ఏదో నువ్వు అడ్జస్ట్ అయిపోవాలి, కానీ అన్నీ అడిగితే ఎట్లానండి అంటున్నారు. సరే, జీవధూళి వచ్చిందట. ఏమైందట అంటే, ఈ 4-5 నదులు, రసాయన ద్రవ్యాల నదులు అటు ఇటు వచ్చి ఢీకుంటున్నప్పుడే యాక్సిడెంటల్గా అంతరిక్షము నుండి జీవధూళి కూడా వచ్చి అందులో పడ్డదట. అప్పుడు జీవం వచ్చిందట. మేము ప్రయోగశాలలో అన్నీ కలిపి పిండి ముద్ద పీసుకుతుంటే ఆ జీవధూళి వస్తలేదు సార్. అందుకే దీనికి జీవం రావడం లేదు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి చూడండి. దేవుడు లేడని చెప్పడానికి ఇన్ని తిప్పలు, 30 తిప్పలు పడుతున్నారు. ఒక విషయం వినాలి, జీవం అంతరిక్షము నుండే వచ్చిందనేది నిజమే, కానీ అది జీవధూళి కాదు, జీవవాయువు వలన వచ్చింది. ఇది బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును. నువ్వు ఎంత తురుంఖానైనా సరే, ఎంత మేధావి, ఎంత మహాజ్ఞానివైనా సరే, విశ్వమంతా తిరిగి ఆఖరికి తిరిగి మళ్ళీ బైబిల్ దగ్గరికి వస్తేనే నీ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. The Bible is the book written by the Almighty God, not by any human being. The Bible is supreme book. बाइबल के पास आना, तुम्हारे सारे सवालों के जवाब मिल जाएगा. अगर बाइबल के पास नहीं आओगे तो तुम्हारे मरने तक भी कुछ भी सवाल का जवाब नहीं मिलेगा. मरने के बाद मिलेगा, क्योंकि यीशु मसीह के बिना आप नरक में गिर जाएंगे ना. जब सब कुछ समझ जाओगे, నరకంలో పడతావు. పోయి యేసు లేకుండా చచ్చిపోతే నరకంలో పడతావు. అప్పుడుగా నీకు అన్నీ అర్థమైపోతాయి. నరకంలో పడతావు అన్న. అరే, ఇదిరా సంగతి. ఈ పాయింట్ మనం మిస్ అయిపోయినాం రా. కొద్దిగా ఎప్పుడు నన్ను ఎవడన్నా ఇక్కడ నుంచి బయటికి తండి సార్, బాప్తిస్మం ఉందా అని అంటే, అట్లా కుదరదు, నువ్వు అక్కడనే ఉండు. బాప్తిస్మం అంటే ఇక నీకు నీళ్ళ బాప్తిస్మం కాదు, అది కూడా సరస్సే, అగ్నిగంధకముల అక్కడ బొందు బాప్తిస్మం.
అంతేగాని బయటకు వదిలేది ఉండదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏమ్రా, పిచ్చి పిచ్చి వేషాలు వేశారు, పిచ్చి పిచ్చి వాదనలు. సైన్స్ డెవలప్ అయింది, ఇంత విజ్ఞాన శాస్త్రం, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది గనుక మాకు దేవుడు లేడన్న ఓరి బుద్ధిహీనులారా. ఈ టెక్నాలజీ, ఈ ఆధునిక సాధనాలు, ఉపకరణాలు, సైన్స్ అంతా డెవలప్ చేసిన వాళ్ళందరూ దేవుణ్ణి నమ్మిన వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దేవుడున్నాడని నమ్మాడండి. ఆయన ఏమన్నాడంటే, సైన్స్ వితౌట్ రిలీజియన్ ఈజ్ బ్లైండ్ అండ్ రిలీజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ లేమ్. దైవభక్తి లేనటువంటి శాస్త్రీయ విజ్ఞానము కుంటిది, శాస్త్రీయ విజ్ఞానము లేనటువంటి దైవభక్తి కూడా గుడ్డిది. ఈ రెండు కలిసినప్పుడే సంపూర్ణ విజ్ఞానం కలుగుతుందని ద మోస్ట్ ఫేమస్ కోట్ ఆఫ్ ద వైజెస్ట్ మ్యాన్ ఆఫ్ ఆల్ ద టైమ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయన అన్నాడు. ఇంకా ఆయన తర్వాత ఇక ఐజక్ న్యూటను, జాన్ డాల్టను, కోపర్నికస్, గెలీలియో, ఆల్ ద సైంటిస్ట్, గ్రాహం బెల్, ఏమండి, ఇక మొత్తం అంతా టెలిఫోన్ కనిపెట్టిన వాళ్ళు, రైలు ఇంజన్ కనిపెట్టిన వాళ్ళు, బస్సులు, స్కూటర్లు, టెలివిజన్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్స్ అన్నీ కనిపెట్టిన వాళ్ళు అందరూ కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళే. కానీ దేవుడు లేడని నమ్మిన వాళ్ళు కనిపెట్టింది ఏదీ లేదు. గనక దేవుడు అనేది మూఢనమ్మకం కాదు. దేవుడున్నాడని నమ్మిన వాళ్ళు కొన్ని మూఢనమ్మకాలు పుట్టించిన మాట వాస్తవమే. దేవుడున్నాడని నమ్మిన వాళ్ళు కొన్ని శాస్త్ర విరుద్ధమైన మూఢనమ్మకాలు పుట్టించిన మాట వాస్తవమే. కానీ దేవుడే ఒక మూఢనమ్మకం కాదు. ఆస్తిక విశ్వాసములలో శాస్త్రీయ విశ్వాసాలను మాత్రమే పాటించేటటువంటి విశ్వాసము, ధర్మము క్రైస్తవ విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆస్తిక విశ్వాసాలలో శాస్త్రీయమైనవి విన్నారా? దేవుడున్నాడనే నమ్మకాలలో సైంటిఫిక్గా ఎప్పుడూ డిస్ప్రూవ్ కానటువంటి, సైన్స్ ద్వారా ఎప్పుడూ సపోర్ట్ చేయబడినటువంటి, అబ్సల్యూట్లీ సైంటిఫిక్ ఫెయిత్ కలిగినటువంటి ధర్మము పేరు క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మతాలన్నీ ఒకటి అనుకోకండి, ఆస్తికత్వం అంతా ఒకటి కాదు. దేవుని పేరిట చలామణి అవుతున్న అబద్ధాలు, మూఢనమ్మకాలు ఎన్నో ఉన్నాయని మేము కూడా ఒప్పుకుంటున్నాం. అంత మాత్రాన దేవుడు అనడం వల్ల ఒక బుద్ధిహీనత, మూఢనమ్మకం అనుకోకండి. కొందరు నాస్తిక బుద్ధిహీనులు ఉన్నారు, కొందరు ఆస్తిక బుద్ధిహీనులు ఉన్నారు. కానీ మూడవ వర్గం ఉంది, దేవుడున్నాడని నమ్మిన శాస్త్రీయ మహావిజ్ఞానులు ఉన్నారు. వాళ్ళ పేరే క్రైస్తవులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. Christian is a special person. Christian is a unique person. Christianity is unique. అందుకే క్రీస్తును తమ దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, బైబిల్ను తమ ప్రామాణిక గ్రంథముగా కలిగిన జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను సేవలో 46 ఏళ్ళున్నా, క్రీస్తులో 60 ఏళ్ళున్నా. నేను క్రీస్తుతో 60 ఏళ్ళు నడిచా.
క్రీస్తు రక్షకుడని చాటిస్తూ 46 ఏళ్ళు జీవించా. ఎన్నో భేటీలు, ఎన్నో వాదనలు. ఐ వాజ్ నెవర్ అషేమ్డ్. ఒక్కనాడు కూడా అపోనెంట్ అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్పలేక తలదించుకున్న సందర్భం రాలేదు. నా ప్రశ్నకు వాడు సమాధానం చెప్పింది కూడా లేదు. యెహోవాను ఆశ్రయించువారు ఎన్నడూ సిగ్గునందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుడిని గర్విద్దాం, క్రైస్తవుడిగా జీవిద్దాం, అవసరమైతే ఆయన కొరకే మరణిద్దాం. कुछ फर्क नहीं पड़ता हमें अगर हम बुढ़ापे में मर गए या किसी और से जान से मार डाला गया, फिर भी कुछ भी हमें फ़र्क नहीं पड़ता. ముసలోడు नहीं చచ్చిపోయినా, ఎవడైనా వచ్చినా తలకాయ నరికేసినా కూడా ఏమీ మాకు డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ కన్ను మూస్తాము, యేసయ్య ప్రేమ కౌగిట్లో కన్ను తెరుస్తాము, యేసులో జీవిస్తాం, యేసు కొరకు మరణిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏకకణాంగ జీవిపై బల్లులు తొండలైన తర్వాత కోతులైన ఏ క్యా బేవకూఫీ హై. అవును, ఏకకణాంగ జీవి నుంచి కోతి వచ్చింది, మళ్ళీ కోతి నుంచి ఒకటి దానికి రెక్కలు ఎట్లా వచ్చినాయి? లేకుంటే కొన్ని తొండలకు రెక్కలు ఎందుకు వచ్చినాయి? కోతి అనుకుందా నా మూతి స్పెషల్గా ఉండాలా అని? ఇట్లా ఎంత నక్కెందుకు దాని మూతి ఇట్లా పొడుగ్గా ఉండాలనుకున్నది? సింహం అనుకొని జూలు పెంచుకుందంట. కనీసం నా పెళ్ళానికి కూడా జూలు ఉండాలని ఎందుకు అనుకోలేదు? ఆడది కూడా అనుకోవాలి కదా, నా మొగుడుకుంది జూలు కాబట్టి నాకు కూడా ఉండాలని. అది దానికి కూడా వచ్చేదే కదా, ఎందుకు అనుకోలేదు? అదంటే అట్లా అయిపోయింది సార్, అప్పుడు మనమేం చేస్తాం దానికి? అరే ఇదే అండి సిద్ధాంతం, సైన్సు. మీరందరూ, నేను సీరియస్గా చెప్తున్నా, జోక్ కాదు. డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంత గ్రంథం ఒక ప్రతి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. దాంట్లో ఆయన ఏమంటాడంటే, ఈ స్పీసీస్ నుండి ఈ స్పీసీస్కు ఎట్లా మారిందో తెలియదు, మధ్యలో ఇంకేదో ఉండాలి, కొన్ని అడుగులు మిస్సింగ్ లింక్స్ అన్నాడు. అవి మునుముందు దొరుకుతాయి భూమిలో అని నేను ఆశిస్తున్నా అన్నాడు డార్విన్. ఇప్పుడు 70 సంవత్సరాలు బట్టి భూమి అంతా కుళ్ళబొడిచారు, ఎక్కడ కూడా మిస్సింగ్ లింక్స్ లేవు. ఆస్వాల్డ్ జే స్మిత్ గారు అన్నారు, మిస్సింగ్ లింక్స్ ఆర్ స్టిల్ మిస్సింగ్, దే విల్ నెవర్ బి ఫౌండ్ బికాస్ దే నెవర్ ఎగ్జిస్టెడ్. మధ్యలో ఇక ఈ ప్రాణి నుంచి ఈ ప్రాణి ఎట్లా వచ్చిందంటే, ఈ పరిణామ క్రమంలో కొన్ని అడుగులు పడ్డాయి, కొన్ని వేరే వేరే ప్రాణులు ఉన్నాయి, అవి దొరకలేదు, ఇంకా దొరుకుతాయి. అవి దొరికినప్పుడు లింక్ కరెక్ట్ అవుతుందని ఆయన చెప్పి ఇప్పుడు 75 ఏళ్ళు అయిపోయింది. అవి ఇంకా మిస్సింగ్ లేవు, ఎప్పటికీ దొరకవు. ఎందుకంటే అది అబద్ధం, అది ఊహ. కొన్ని వేల మిస్సింగ్ లింక్స్ పెట్టి ఈ ప్రాణి నుంచి ఈ ప్రాణికి ఎట్లా వచ్చిందో మధ్యలో మిస్సింగు, ఇది మళ్ళీ అట్లా ఎందుకు మారిందో మధ్యలో మిస్సింగు అని ఇవన్నీ లింకులన్నీ మిస్సింగ్ పెట్టేసి, ప్రాబబ్లీ ఇట్ మే హ్యావ్ హ్యాపెండ్ దిస్ వే, ఒకవేళ ఇలా జరిగి ఉండవచ్చును, ఇలా ఉండవచ్చును. నోరు మూసుకోరా, అదే ఉండవచ్చును అన్న దగ్గరనే ఏ మాట వినబడుతుంది మనకు? అన్యాపదేశంగా ఉండకపోవచ్చును కూడా. ఏ ప్రాణి ఇంకొక ప్రాణిలాగా మారదు. ప్రతి ప్రాణి తన వంటి ప్రాణిని కంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిదానిని దేవుడు దాని జాతి ప్రకారము సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయము 24 చూడండి దయచేసి.
వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును, నల్లి నల్లే, బల్లి బల్లే, పిల్లి పిల్లే, పులి పులే, దాని దాని జాతి ప్రకారం ఆ జాతి దాన్నే కంటుంది. ఏ జాతి దానిలాంటి దాన్ని కంటుంది, ఇంకా కొత్తది రాదు. గనుక కోతిని కోతిగానే చేశాడు, మనిషిని మనిషిగానే చేశాడు. కాబట్టి ఇంకా ఇప్పటికి కోతులు బ్రతుకుతున్నాయి, మనుషులు కూడా బ్రతుకుతున్నారు. కోతులను దేవుడు చేస్తే అవి మనిషిగా పరిణామం చేసి, లేకుంటే ఏకకణాంగ జీవి నుండి కోతి వచ్చింది, కోతి మనిషిగా మారింది. అప్పుడు కోతి ఉండొద్దు, పాలు తోడేసిన తర్వాత పెరుగు ఉంటుంది, మళ్ళీ పాలు ఉండవు. కోతులు మనుషులైన తర్వాత కోతులు ఉండొద్దు. కొన్ని కోతులకే మనుషులు పుట్టారు, కొన్ని కోతులకేమో కోతులే పుట్టినాయి. అట్లా ఎందుకంటే అవేమో సార్ అవట డిసైడ్ చేసినాయి సార్. ఇంతకన్నా విధవ సిద్ధాంతం ఇంకోటి ఉంటుందా? Few monkeys decided to beget only monkeys and few monkeys decided to beget human beings. ఏ క్యా హై? అరే ఎందుకురా ఇంత తిప్పలు పడుతున్నావు? దేవుడు ఉన్నాడు, దేవుడు చేశాడు దేనిని దాన్ని దాని జాతి ప్రకారం. మనిషిని దేవుడు మనిషిగానే చేశాడు. ద ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ వాజ్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ లైక్ యూ అండ్ మీ. మొట్టమొదటి మానవుడు తోక ఊడిపోయిన గొరిల్లా కాదు, వాడు నీలాగా నాలాగా పరిపూర్ణ మానవుడు. మొట్టమొదటి స్త్రీమూర్తి ఇప్పుడున్న స్త్రీమూర్తులలాగా పరిపూర్ణమైన స్త్రీ. ఆమె కోతి కాదు. ఆదాము ఒక మగ కోతి, హవ్వము ఒక ఆడకోతి అని కాదు. ఆదాము ఇప్పుడున్న మనకంటే జ్ఞానవంతుడైన, మేధావి అయిన పరిపూర్ణ పురుషుడు. హవ్వమ్మ ఇప్పుడున్న స్త్రీల కంటే జ్ఞానము కలిగిన పరిపూర్ణ స్త్రీమూర్తిగా దేవుడు వాళ్ళను చేశాడు. అంతే. వాళ్ళకెవరు యాన్సెస్టర్స్ లేరు, వాళ్ళ పితరులు లేరు. వాళ్ళలో నుండి మనందరం పుట్టాం. ఇది బైబిల్ ఖండితంగా చెబుతున్నటువంటి విషయం. దయచేసి రోమా పత్రిక 17వ అధ్యాయం, రోమా 17వ అధ్యాయం 26వ వచనం. ఐఎమ్ సారీ అపొస్తలుల కార్యాలు 17:26. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయనే యెహోవా దేవుడు, ఆయనే మనిషి పుట్టినప్పుడు ఆయన పేరు యేసుక్రీస్తు. ऑल ओवर द फेस ऑफ द अर्थ, सारे ज़मीन पर जीने के लिए एक आदमी को पहले बनाए उन्होंने. एक आदमी से सारे हर जात के आदमियों को उन्होंने बनाया. उनका नाम यहोवा है. जब उन्होंने अवतार ले लिया है, एक मानव रूप में अवतार लिया, उनका नाम यीशु नाजरी है. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కడిని చేశాడు. ముందు ఒక్కడిని చేసిన తర్వాత ప్రతి జాతి మనుషులను చేశాడు. దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. దేవుడు చేసిన రాజకీయం అది. దేవుడు ఒక్క మనిషి నుండి ఒక పెద్ద కుటుంబాన్ని నిర్మించాడు. ఆదికాండము 10వ అధ్యాయం దాకా, నోవహు కాలము దాకా ఉంది. 11వ అధ్యాయంలో భూమి యందంతటా ఒక్కటే భాష, ఒకటే పలుకు ఉండెను.
ఆ ఒక్క భాష ఒక్క పలుకున్న ఒకే జాతి మనుషులను దేవుడు విడదీసి విభజించి అనేక జాతులు మనుషులుగా చేశాడు. ఎందుకంటే సైతాను గాడు రాజకీయం చేశాడు. ఆదాము పిల్లలందరూ నా దాసులే, నన్ను ఆరాధిస్తారు, నా కొడుకును ఆరాధిస్తారు అని ఒక రాజ్యము నిర్మించి బాబెలు గోపురం దగ్గర నేనే రాజును, నేనే దేవుణ్ణి, मैं तुम लोगों का राजा हूँ, तुम लोगों का खुदा भी हूँ, मुझे पूजा करो అని వాడు డిమాండ్ చేశాడు. అట్లనే వదిలేస్తే ఈ లోకమంతా సైతాన్ రాజ్యం అయిపోతుంది. కాబట్టి దేవుడు దిగొచ్చాడు, భాషలు తారుమారు చేశాడు, చెల్లాచెదురు చేశాడు. తర్వాత భూమిని ఖండములుగా దేవుడు చీల్చాడు. అంతకుముందు ఖండాలు లేవు. ఆస్ట్రేలియా, ఇండియా, ఆఫ్రికా మొత్తం కలిసే ఉండేవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఆదికాండం 1వ అధ్యాయము 9వ వచనం. ఆకాశము కింద ఉన్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక. జలములన్నీ ఒక చోట, భూమి అంతా ఒక చోట. ఇప్పుడు ఎన్ని మహాసముద్రాలు ఉన్నాయి చెప్పండి? హిందూ మహాసముద్రము, బంగాళాఖాతం, ఇప్పుడు బంగాళాఖాతము, అరేబియా సముద్రము, పసిఫిక్ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటికా, అది మంచు ఖండము. ఇన్ని లేవు. అప్పుడు జలములంతా ఒక పక్క, నివాసయోగ్యమైన భూమి అంతా ఒక పక్క. మరి ఇప్పుడు ఎందుకు ఇన్ని ఖండములుగా భూమి విభాగించబడి, ఆ ఖండము నుంచి ఈ ఖండము దాకా ఈ సముద్రం, ఈ ఖండము నుంచి ఆ ఖండానికి ఈ సముద్రం అని వేరే పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే, పెలెగ్ అనేవాడు ఒకడు పుట్టాడంట. వాడి పేరు విభజన రావు, సుబ్బారావు, వెంకట్రావు, సంగీతరావు, ఆనందరావు, అయ్యా మీ నాన్న పేరు ప్రసాదరావు, అయ్యా ఇట్లా ఉన్నట్టు వీని పేరు విభజనరావు. హెబ్రీ భాషలో విభజనరావు గారి పేరు పెలెగు. వాడు పుట్టినప్పుడు భూకంపం వచ్చి కిర్రు 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 మన సౌండ్ వచ్చి పగుళ్ళు తీసి అమెరికా అటు వెళ్ళిపోయింది. ఆఫ్రికా నుంచి ఇటు పక్కకేమో ఇండియా ఇటు వచ్చేసింది. ఆఫ్రికా నుంచి అటుపక్క నుంచి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మొత్తం ఇలాగ పగుళ్ళు తీసింది. ఆదికాండము 10వ అధ్యాయము 25. ఈ ఏబెరు అనేవాడు ఉన్నాడు చూశాడు, వాని పిల్లలే హెబ్రీయులు. ఈ ఏబెరు అనేవాడికి ఒక కొడుకు పుట్టాడట. ఆ కొడుకు పుట్టినప్పుడు వానికి ఏం పేరు పెట్టారు? పెలెగు అనే పేరు పెట్టారు. పెలెగ్ అంటే కింద ఏమనుంది అక్కడ, అతని దినములలో భూమి విభాగింపబడెను, భూమి దేశములుగా విభాగింపబడెను. భూమి రూపురేఖలు మారిపోయినాయి. ఎర్త్ ల్యాండ్ షిఫ్టింగ్ అని ఇప్పుడు ఒక పెద్ద సిద్ధాంతం చెబుతున్నారు జియాలజిస్ట్స్. జూఆలజిస్ట్స్ అంటే జంతుశాస్త్రజ్ఞుడు. జియాలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రవేత్త. భూమి ఇట్లా పగుళ్ళు తీసింది ఒకప్పుడు, ఎర్త్ షిఫ్టింగ్ అయింది. ఎందుకంటే ఆఫ్రికా ఖండం దాని పశ్చిమ తీరాన ఉండే వృక్ష జాతులు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దానికి తూర్పు తీరాన ఉండే సముద్ర తీరాన ఉండే వృక్ష జాతులు ఆ ఒక్క దగ్గర గాక భూగోళం మీద ఇంకా ఎక్కడా లేవు. ఇప్పటి మ్యాప్లో కూడా మీరు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అని తెచ్చి ఈ ఆఫ్రికాకి అతికిస్తే చక్కగా అతికిపోతుంది. ఆ షేప్ అలాగ ఉంటుంది అన్నమాట.
అక్కడ ఇక్కడ తప్ప ఆ చెట్లు భూమి మీద ఇంకెక్కడా లేవు. ఒకప్పుడు అది కలిసి ఉన్నదనే సాక్ష్యం దేవుడు అక్కడ నిలబెట్టాడు. కనుక ఒకప్పుడు నివాసయోగ్య భూమి అంతా ఒకటే దిక్కు, నీళ్ళన్నీ ఒక దిక్కు. తర్వాత ఈ జాతులు విభాగింపబడినాక దేవుడు భూమిని చీల్చాడు. అలాగా ఆదాము నుండి నోవహు దాకా మానవ జాతంతా ఏక కుటుంబం, ఒకే భాష, ఒకే పలుకు కలిగి ఉంది. నోవహు సంతానములో నుండి రెండవ విడత నెఫీలులు పుట్టారు. ఎన్నో విడత? జలప్రళయానికి ముందు నెఫీలులు పుట్టారు, తర్వాత నెఫీలులు పుట్టారు. అందులో ఒకడే నిమ్రోద్, శైతాన్కే ఔలాదు. వాడు నేనే దేవుణ్ణని చెప్పుకొని బాబెలు గోపురం కడితే ఒకరికొకరికి భాషలు అర్థం కాకుండా దేవుడు చేసి జాతిని విడగొట్టి దేశాలు విడగొట్టి ఈ భూగోళం ఇప్పుడున్న స్థితికి తెచ్చాడు. కాబట్టి భూమియు దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవావే. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమిని దేవుడు సృష్టించాడు, తర్వాత దాన్ని పగుళ్ళు తీసి ఇప్పటిలాగా 5 ఖండాలు 6 ఖండాలు చేశాడు. ఒక్క మనిషితోనే మానవ జాతిని సృష్టించాడు. ఏక కుటుంబమైన మానవ జాతిని బాబెలు గోపురం దగ్గర అనేక జాతులుగా విడగొట్టిన మహాదేవుడు కూడా మా యేసయ్యనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మానవ జాతి ఇట్లా ఎందుకైందనంటే ఏం లేదు, బాపనోళ్ళందరూ దేవుని తలకాయలోంచి పుట్టారు అని ఇక్కడ తెలివి తక్కువ సిద్ధాంతం చెబుతున్నారు. దానికి మహర్షి స్వామి దయానంద సరస్వతి గారు కూడా ఒప్పుకోలేదు. నా మీద కోప్పడకండి, మీరు మగోళ్ళు అయితే పోయి ముందు ఆర్య సమాజ పుస్తకాలను మీరు బ్యాన్ చేయించండి. మీరు మగోళ్ళు అయితే నా మీదకి ఎందుకు గొడవకు వస్తారు? నాకన్నా 100 ఏళ్లకు ముందు ఆయన చెప్పాడు, దయానంద సరస్వతి గారు. మనుషులు దేవుడు తలకాయలో నుంచి భుజాల్లోంచి పుట్టిందంత అబద్ధం బాబు, వేదం అలా చెప్పలేదని చెప్పాడు. సంస్కృత పండితుడు ఆయన. సత్యార్థ ప్రకాశమును ఆయన సంస్కృతంలోనే రాశాడు. తర్వాత పండిత గోపదేవు గారు ఆ సత్యార్థ ప్రకాశం అనే గ్రంథాన్ని ఆంధ్రీకరించారు. అది నేను చదువుకున్నా. అంతటి మహాపండితుడు మహర్షి బ్రహ్మర్షి స్వామి దయానంద సరస్వతి గారు రాసిన పుస్తకాలను మీకు చేతనైతే, మీరు యథార్థవంతులైతే మీరు బ్యాన్ చేయించినాక నా జోలికి రండి. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం వీళ్ళెవరు కులాలను నమ్మలే. ఇట్లా దేవుని తలకాయలో నుంచి, జబ్బల్లోంచి, సంకల్లోంచి పుట్టాడు ఎవరు నమ్మలే. అదంతా తప్పు. మంచిగా ఓ సినీ కవి రాశాడు పాట, మనిషిని బ్రహ్మయ్య మట్టితో. సత్యానికి చాలా ఒక అంగుళం దగ్గర దాకా వచ్చిండు ఆయన. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా, నిజమయ్యా నిజమయ్యా. మనిషిని మట్టితో చేసిన బ్రహ్మయ్య పేరే యేసయ్య. అది మేము చెబుతున్న సువార్త. ఏమండి, మనిషిని మట్టితో చేసిన బ్రహ్మయ్య పేరు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసే లోక రక్షకుడు, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము. ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నెడే చేరుమా, ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నెడే చేరుమా. యేసుక్రీస్తు అందరి
నిత్య జీవ జల నది. యేసు లేని జీవితము మీరు లేని, యేసే నీలోనున్న నిత్య జీవ జల నది. లోకమును వెలిగించే నీతి సూర్యుడు, పాపమును తొలగించే పరిశుద్ధుడు. ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నేడే చేరుమా. స్తోత్రం. ఆ యేసుని మదిని గోరుమా, ఆ యేసుని నేడే చేరుమా. యేసుక్రీస్తు అందరికి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మరి ఇశ్రాయేల్ దేవుడిని ఎందుకు అన్నాడు? అది కదా మన पॉइंट ऑफ डिस्कशन. जब यीशु मसीह सबका खुदा है, सबका परमेश्वर है, तो क्यों उसको बाइबल में, पवित्र बाइबल में ये नाम दिया गया कि वो इस्राएल का खुदा है, इस्राएल का परमेश्वर है, सबका खुदा है. फिर वो नाम क्यों दिया गया? అది కదా పరిస్థితి, అది ప్రశ్న. అందరి దేవుడు యేసయ్య, అందరి దేవుడు. అన్ని దేశములను ఆయనే సృష్టించినాడు. జపాన్, ఇండియా, బర్మా, సింగపూర్, 210 దేశాలను యేసయ్య సృష్టించాడు. కాబట్టి సమస్త దేశములారా యెహోవాను బట్టి ఉత్సాహ గానము చేయండి. మరి అన్నీ చేసినోడు మరి ఇజ్రాయెల్ దేశము యొక్క దేవుడని ఎందుకన్నాడు అంటే, అన్ని దేశములను, శ్రద్ధగా వినండి, అన్ని దేశములను రక్షించడానికి, అన్ని దేశ ప్రజలను, అన్ని దేశాల ప్రజలను మోక్ష మార్గంలోకి, మోక్షపురమునకు నడిపించడానికి, అన్ని దేశాలను సమానంగా ఆకర్షించి లాగటానికి, అన్ని దేశముల ప్రజల రక్షణ కొరకు ఒక యజ్ఞముగా తాను మరణించడానికి, మళ్ళీ లేవడానికి, అన్ని దేశాలకు సమాన దూరములో ఉండే ఒక దేశమును కూడా ఆయనే సృష్టించాడు. ఆ దేశములో సెంట్రల్లీ లొకేటెడ్ కంట్రీలో ఆయన పుట్టి యజ్ఞమై తిరిగి లేచాడు. అన్ని దేశాల రక్షకుడుగా ఆయన పరిచయం కావడానికి ఒక సెంట్రల్ కంట్రీ అయితే కావాలి, ఒక యజ్ఞ వేదిక కావాలి, ఒక బలిపీఠం కావాలి, అక్కడ అవతరించాలి, యజ్ఞం కావాలి, చనిపోయి తిరిగి లేవాలి, అన్ని దేశాలకు రక్షణను సిద్ధపరచాలి. అన్ని దేశాల రక్షణ కొరకు ఆయన బలి అయిన దేశం పేరు ఇశ్రాయేల్ దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆయన ఇశ్రాయేల్ దేవుడు అంటే అర్థం ఏంటి తెలుసా? మిగతా దేశాలు నాకు కాదు, నేను చిన్న గ్రామ దేవతను అన్నట్టు కాదు. నో, హీ సేస్ ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ఆల్ నేషన్స్ అండ్ సేవియర్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. నేను అన్ని దేశములకు దేవుడను, రక్షకుడను. అన్ని దేశముల కొరకు యజ్ఞము కావడానికి నేను బలి అయిన బలిపీఠము యొక్క అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఇజ్రాయెల్. అక్కడికి వెళ్తే యేసు చనిపోయిన గొల్గొతా కొండను మీరు చూడొచ్చు. ఆయన సమాధిలో పెట్టబడిన అరిమతయ్య యోసేపు సమాధిని మీరు చూడొచ్చు. అది ఇప్పటికి కూడా నోరు తెలిసి ఇట్లా నోరు ఆవలించి చూస్తూ ఉంది. అరిమతయ్య యోసేపు సమాధి. యేసును అక్కడ ఉంచారు. 3వ నాడు ఆయన వేకోజామున లేచి బయటకు వచ్చేసాడు మహిమ శరీరంతో. ఒక దేవదూత పరలోకం నుంచి వచ్చాడు. ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. ఆయన స్వరూపము దగదగదగ మెరిసే మెరుపు వలె ఉన్నది. కావలివారు ఆ దూత స్వరూపానికి భయపడి చచ్చిన వాళ్ళలాగా కిక్కురుమనకుండా ఉండిపోయారు. లోపల యేసు లేడు, ఎప్పుడో లేచి వెళ్ళిపోయాడు. ఆ రాయి ఎందుకు దొర్లించారంటే యేసు రావడానికి కాదు, ఆయన ఎప్పుడో పోయాడు. ఆ రాయి దొర్లించకుంటే ఇంకా లోపలే ఉన్నాడని మీరు అనుకుంటారు. లేడు చూడండి రా పిచ్చోళ్ళారా అని ఆ రాయి తొలగించి రాయి మీద కూర్చున్నాడు దేవదూత. ఆ తర్వాత ఈనాటి వరకు ఆ సమాధిలో ఎవ్వరిని పెట్టలేదు. అది అట్లాగే నోరు తెరిచున్నది.
ఇజ్రాయెల్కి వెళ్ళండి, చూడండి యేసును ఉంచిన సమాధి. ఇజ్రాయేలీయులు యేసును నమ్మలేదు ఇంకా. కానీ నువ్వు ఇజ్రాయెల్కి వెళ్తే యేసును నమ్మని గైడే నీకు చూపిస్తాడు, ఇక్కడ యేసు సిలువేయబడ్డాడు, ఇది గెత్సెమనే తోట ఇక్కడ ప్రార్థన చేశాడు. వాడు యేసు నమ్మలేదు, యూదుడు వాడు. ఇక్కడ యేసు సమాధి చేయబడ్డాడు, నోరు తెరిచింది, వెళ్ళిపోయాడు యేసు. ప్రపంచంలో దేవుడు అనబడిన, అవతార పురుషుడు అనబడిన ఎవ్వని సమాధి కూడా ఇట్లా నోరెళ్ళు పెట్టింది లేనే లేదు. భూమి మీద ఒక్క యేసయ్య సమాధి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఓలీవల కొండ, ఇక్కడ ఆయన ఆరోహణమైనాడు. చూపిస్తాడు. యూదుడైన ఒక అవిశ్వాసి అయిన ఒక గైడ్ చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకు ఇజ్రాయెల్ దేశమును ఆయన నిర్మించాడు. ఇజ్రాయెల్ అనే ప్రత్యేక జనాంగం, ఎందుకంటే బైబిల్ రాసిన ప్రవక్తలందరూ ఇశ్రాయేలీయులే. ఈ లేఖనాలు మనకి ఇవ్వడానికి వాళ్ళని దేవుడు సిద్ధపరిచాడు. అందుకు ఇజ్రాయెల్ దేవుడు, రోమాపత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొట్టమొదటి ఆధిక్యత యూదులకు లేఖనములు వారి పరము చేయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. లేఖనాలు వాళ్ళలో నుండి వచ్చాయి. ఆ లేఖనాల్లో ప్రవచింపబడిన మెస్సియా లోకరక్షకుడు. లోకరక్షకుడు ఆ జనాంగములో నుంచి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేల్ ఎవరు వచ్చారండి? ఇజ్రాయేల్ రక్షకుడు కాదు, లోకరక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని అక్కడ ఆయన బలి అయింది ఎవరి కొరకంటే ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు. ఆయన బలి అయింది ఏంటంటే అందరి కొరకు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఈయన ఎందరి కొరకు? ఇశ్రాయేల్ కొరక? ఎందరి కొరకు? మొత్తం భూమి మీద మనిషి అన్న ప్రతి ఒక్కడి కొరకు, పుట్టినవాడు, పుట్టుతున్నవాడు, పుట్టబోతున్నవాడు, ఆదాము నుండి ఆఖరి మానవుడి దాకా అందరి కొరకు విమోచన క్రయ ధనముగా తన్ను తానే హల్లెలూయా సమర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది మనము నమ్ముతున్న సువార్త, ఇది మనం ప్రకటిస్తున్న సువార్త. ఈ సువార్త దేవుని శక్తి. ఈ సువార్త మనుషుల బ్రతుకులను మారుస్తుంది. ఈ సువార్త ప్రతి మనిషిని దేవునితో సమాధానపరుస్తుంది. ఈ సువార్త శాంతి లేని వారికి శాంతినిస్తుంది. ఈ సువార్త నరక పాత్రులను మోక్ష మహిమలో చేరుస్తుంది. సంఘ విద్రోహులైన భయంకర నేరస్తులను సమాజ సేవకులుగా మారుస్తుంది క్రీస్తు సువార్త. ఓన్లీ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెన్ చేంజ్ ద లైవ్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్. మన జీవితాన్ని మార్చేస్తుంది. ఈ సువార్త ప్రకటిస్తే దేశం పాడైపోతుందట. ఈ రోజుల్లో ఇది ఎక్కువైపోయింది. మన సువార్త ప్రకటిస్తే మీకు లైసెన్స్ ఉందా, మీకు పర్మిషన్ ఉందా అని పిచ్చి కుక్కలాగా అరుస్తున్నారు జనాలు. క్రైస్తవులారా, ఈ పిచ్చి కుక్కల మీద తిరగబడండి. ఏదైతే అది దొమ్మి అయితే అయింది కాక, ఇది రంజితోఫిరి పిలుపు. సువార్త ప్రకటించేటప్పుడు పర్మిషన్ తీసుకొని రాయమని, పర్మిషన్ తీసుకొని సువార్త చెప్పమని రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలేదు. ప్రతివాడు తన
ధర్మమును, విశ్వాసాన్ని ప్రచారం చేసుకోవచ్చు. దానికి పోలీస్ పర్మిషన్ అక్కర్లేదు. ప్రచారం చేస్తూ వెళ్ళిపోతాం. వినేవాడు వింటాడు, విననివాడు వినడు. విన్నవాళ్ళలో ఎవరికైతే నచ్చిందో వాడు నమ్ముతాడు, నచ్చని వాడు నవ్వుకొని వెళ్ళిపోతాడు, అంతే. మార్కెట్లో ఎన్నో సబ్బులు వచ్చినాయి, ఇంకో సబ్బు వస్తుంది, ఇది సబ్బు వాడండి మంచిదంటే కొంతమంది కొనుక్కుంటారు, కొంతమంది వద్దులే, మొదటి నుంచి మాకున్న లక్స్ సుప్రీమే బాగుంది, అది సినీ తారలకు అందం ఇచ్చే సబ్బు, మేము వాడినందుకు వాళ్ళు కూడా అందంగా తయారైనారు. ఎందుకంటే అది మనకు అందం ఏదట, సినీ తారలకు అందం ఇస్తుందట. కాబట్టి మా ఆ సబ్బు ఉన్నది చాలని నవ్వుకొని వెళ్ళిపోతాడు. అంతేగాని మాకు ఇన్ని సబ్బులు ఉన్నాయి, మళ్ళీ ఎందుకు రా కొత్త సబ్బు ఎందుకని కొడతారు అవండి. ఎన్నో నూనెలు ఉన్నాయి, కొత్త నూనె వచ్చింది. ఎన్నో నూనెలు ఉండగా మళ్ళీ నువ్వెందుకు కొత్త నూనె అని కొట్టరు. ప్రచారం చేసుకో, నచ్చినోడు వాడుతాడు. ఇదో కొత్త నూనె, అది వాడికి సూట్ అయితేనేమో వెంట్రుకలు మొలుస్తాయి, లేకుంటే ఉన్నది కూడా బొచ్చిపోయి బోడిగుండా అయిపోతుంది. వాడిష్టం. రకరకాల నూనెలు, రకరకాల సబ్బులు, రకరకాల కాస్మెటిక్స్ అన్నీ ప్రచారం అవుతున్నాయి. వింటారు, ఇష్టమైతే కొంటారు, లేకపోతే పోనీ అని వదిలేస్తారు. నువ్వు సువార్త చెబుతుంటా, నువ్వు చెప్పొద్దు, చెప్పడానికి వీలు లేదు, నీకు పర్మిషన్ లేదు, ఎందుకు అంటున్నావురా? ఇంత పిరికి పందలేంట్రా మీరు? మాకు ధైర్యం ఉంది. అమెరికా లాంటి దేశాల్లో వీళ్ళు అక్కడ కూడా హరే కృష్ణ హరే రామ మిషన్ వాళ్ళు వీధుల్లో తైతక్కలాడి అందరికీ భగవద్గీత పంచిపెట్టి అక్కడ వాళ్ళను కూడా గుండ్లు కొట్టి వాళ్ళకు కూడా పిలకలు పెట్టి వాళ్ళను చాలామందిని కలుపుకుంటున్నారు. ఎవరమైనా వద్దన్నామా? చేసుకోండి. ఆస్ట్రేలియాలో, ఫ్రాన్స్లో, అన్ని దేశాలలో వీళ్ళ ధర్మాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. మీకు అధికారం ఉందా, పర్మిషన్ ఉందా అని మేము అడగం, చూసి ఆనందిస్తాం. హరే కృష్ణ మిషన్లో చేరిపోతున్నటువంటి ఆ తెల్లటి గుండ్లు, అది గుండు గీసిన తర్వాత ఆకుపచ్చ రంగులోకి వస్తుంది. అది వాళ్ళని చూసి ఎంతో ఆనందిస్తున్నాం. నామకార్థ క్రైస్తవులుగా చలామణి అవుతున్న చెత్తా చెదారం చాలా వరకు వెళ్ళిపోతూ ఉందని మనకు ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేరుకు మాత్రం క్రైస్తవులుగా చలామణి అయి రక్షణ లేకుండా, దేవునితో నడవకుండా ఉన్నోడు ఎంతమంది రాలిపోతే మనకంత మంచిది. జల్లడబట్టాలి కదా, చెప్పుకోండి మీ ధర్మాన్ని, మేము కాదనం. మరి మేము ప్రకటిస్తే మీరెందుకు కాదంటున్నారు? ఎందుకంటే అసలు బాబేలు గోపురం దగ్గర ఎవడైతే మానవ జాతిని దేవ విరోధ జాతిగా తయారు చేసి కన్ఫర్మ్ చేయడానికి ప్రయత్నం చేసి భంగపడ్డాడో వాడు ఇప్పుడు ఈ భూలోకమంతటిని అదృశ్యంగా పరిపాలిస్తున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తును విశ్వసిస్తే, యేసు రక్తం ద్వారా వీళ్ళందరూ ఈ భూమిని సృష్టించిన యెహోవా దేవునితో సమాధానపడతారు. అది వాడికి ఇష్టం లేదు గనక మనల్ని సువార్త చెప్పనివ్వడం లేదు. రాజస్థాన్లో అత్యంత కఠినమైన యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చిందట. ప్రలోభ పెట్టి కానీ, భయపెట్టి కానీ, బెదిరించి కానీ ఎవరైనా వీళ్ళు ధర్మ ప్రచారం చేస్తే వాళ్ళకి 20 సంవత్సరాలు జైలు శిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంట్, చచ్చిపోయిన దాకా జైల్లో ఉండాలి అని బెదిరిస్తున్నారు. అరే హౌలే బేవఖూఫ్, భయపెట్టి బెదిరించి ఎవడు మతాన్ని మార్చాడు? ఇది ఫేక్ ఇష్యూ, నాన్ ఇష్యూ. ఇది ఇష్యూనే కాదు. ఒకవేళ భయపెట్టి బెదిరించి మతాలు మార్చేది ఉంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాడు. మహాత్మా గాంధీ
క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాడు. మహాత్మా జ్యోతిబా ఫూలే క్రైస్తవ స్కూల్లో చదువుకున్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు క్రైస్తవ స్కూల్లో చదువుకున్నారు. ఎన్టీ రామారావు గారు క్రైస్తవ స్కూల్లో చదువుకున్నారు. సినీ దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకున్నాడు. సినీ రంగం, కళారంగం, రాజకీయ రంగం ప్రముఖులు అందరూ కూడా క్రైస్తవ స్కూల్స్లో చదువుకొని కన్వర్ట్ కాకుండా బయటకు వచ్చేశారు. మరి వాళ్ళందరూ ఎందుకు క్రైస్తవులు కాలేదురా? హౌలే, తలకాయలో నీకు మెదడు ఉందా, లేకపోతే మట్టి ఉందా, లేకపోతే పవిత్రమైన గోమాత ప్యాడ్ ఉందా నీకు? ఇది రాంగ్, ఫేక్ ఇష్యూ, అబద్ధం, ఏ झूठी बात है. मजबूरन कोई भी किसी और को मजबूरन ईसाई नहीं बनाया कभी भी. ఎవరు కూడా బలవంతంగా కొడితే ఎవరు కూడా మతం మార్చుకోడు, బెదిరిస్తే మార్చుకోడు. ఏమని బెదిరించారు చెప్పు? నువ్వు బెదిరిస్తున్నావు. మతం మార్చుకోండి అని మేము బెదిరించలా. మీరు యేసుని నమ్మితే మీకు రిజర్వేషన్ ఉండదని నువ్వు బెదిరిస్తున్నావు. యేసుని నమ్మితే నిన్ను కొట్టి చంపుతావని నువ్వు బెదిరిస్తున్నావు. బలవంతం మతం మార్పిడులు లేవు. బలవంతంగా మీరు సత్యాన్ని ఆపుతున్నారు. సత్యదేవుణ్ణి నమ్మడం నుండి మమ్మల్ని ఆపడానికి మీరు బలవంతం చేస్తున్నారు, మేము బలవంతం చేయలే. కాబట్టి క్రైస్తవ సంఘం మేల్కోవాలి, సంఘటితం కావాలి. ఈ మతోన్మాదుల యొక్క దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలి. భారతదేశాన్ని సత్యముతో న్యాయముతో నింపాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అరే ఓఫీర్ గారు అంతా రౌడీజం నేర్పిస్తున్నారు. ఆయన దేవుని సేవకుడై ఉండి తిరగబడండి, కొడితే కొట్టండి అని నేర్పిస్తారు. అదేనా పాస్టర్ పద్ధతి? ప్రేమతో గెలుచుకోవాలని హౌలగాడు వాని చెల్లెనో భార్యనో వచ్చి రేపు చేస్తే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ప్రేమతో ఏం చెప్తాడు వాడు? వాని చెల్లెనో భార్యనో రేపు చేస్తున్నాడు, పక్కన కూర్చొని మోకరించి గడగడమని అన్య భాషలు మాట్లాడు, ఓ నా సహోదరుడా యేసు నేను ప్రేమించుచున్నాడు, ఇట్లు చేయుట తప్పు అనే లోపల పుణ్యకార్యం అయిపోతుంది. తల్లకాయలు గుజ్జులేని వాళ్ళందరూ తయారయ్యారు. నేను 25 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా. చెడ్డ రోజులు రాబోతున్నాయి. మన మహిళల మాన ప్రాణాలకు హామీ లేని రోజులు రాబోతున్నాయి. మన చర్చిలు కూలగొట్టే రోజులు రాబోతున్నాయి. సువార్త ప్రకటించలేని రోజులు రాబోతున్నాయి. అందుకే నేను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, రాష్ట్రీయ మసీహీ పరిషత్ స్థాపిస్తున్నా. త్వరలోనే దీనికి ఒక పొలిటికల్ ఫేస్ వస్తుందని చెప్పాను, అది కూడా రప్పించాను. ఇంత దూరం నేను నడిస్తే క్రైస్తవులకు రాజకీయం ఎందుకు అంటాడు ఒకడు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని చంపేసిన తర్వాత అప్పుడు తెలివి వచ్చింది, మనకు కూడా ఒక పార్టీ ఉండాలి అని అందరూ ఇప్పుడు సన్నాయి నొక్కుతున్నారు. పార్టీ ఉండాలనా? నీ కళ్ళు ఎక్కడికి పోయినాయిరా? 7 సంవత్సరాల నుంచి ఉంది ఒక పార్టీ. అణగారిన వర్గాల కొరకు, వారి మత స్వేచ్ఛ కొరకు, భావ ప్రకటన స్వేచ్ఛ కొరకు పోరాడే ఏకైక లక్ష్యంతో పుట్టినటువంటి ఒక పార్టీ ఉంది. 7 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు నీకు పార్టీ కావాలి. అప్పుడు నేను పార్టీ పెడితే తప్పు 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 అన్నారు. క్రైస్తవులు సరిగా ఆలోచించాలి. మనం ధైర్యంగా సువార్త ప్రకటిద్దాం. కొడతారు, అప్పుడు ఏం చేద్దాం? మనం చట్టం యొక్క సహాయం తీసుకుందాం. 6 100 106 పేతురు యోహానుల యొక్క పద్ధతి మన పద్ధతి. సువార్త ప్రకటించొద్దు అంటున్నారు. మన ప్రశ్న ఏంటంటే, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? సువార్త ప్రకటించమన్నాడు దేవుడు, వద్దంటున్నారు మీరు.
మీ మాట వింటే న్యాయమా, దేవుని మాట వింటే న్యాయమా? మేము మాత్రము సువార్త చెప్పక ఉండా లేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు ఎందుకు సర్వలోకానికి దేవుడు అంటే, ఏ దేవుడైతే ఇజ్రాయేలు అవతరించి మరణించి లేచి సర్వలోకము కొరకు రక్షణ సిద్ధపరిచాడు, ఆయనే ఆదియందు భూమిని ఆకాశములను సృష్టించి భూమి మీద ప్రథమ మానవుణ్ణి సృష్టించాడు. దీనికి విజ్ఞాన శాస్త్రం ఒప్పుకుంటుంది, ఆమోదిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనక మనము నమ్మిన దేవుణ్ణి అందరూ నమ్మాలని అహంభావం కాదు ఇది. మనము నమ్మిన దేవుణ్ణి అందరూ నమ్మండి అంటే గర్వం కాదు. అందరూ నమ్మవలసిన దేవుణ్ణి ముందు మనం తెలుసుకునే అదృష్టం మనకు కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరి రక్షకుడు, అందరి దేవుడు ముందు మనకు ప్రత్యక్షమైనాడు. ఆయన పేరు యేసు. ముందు ఇశ్రాయేల్ దేవుడు ఎందుకు అయ్యాడంటే, అందరి దేవుడు కావడానికే ఆయన ఇజ్రాయేల్ దేవుడు అయ్యాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేల్ ఆయన చేతిలో ఒక బలమైన సాధన. మనందరి రక్షణ కొరకు ఆయన ఒక సాధనాన్ని సిద్ధపరిచాడు. ఇశ్రాయేల్ దేవుడు ఆయన ఇశ్రాయేలును ఒక సాధనంగా ఆయన తయారు చేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం చదవండి. 4:22 యోహాను సువార్త. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. అబ్బబ్బబ్బ, ఎంత గొప్ప మాట. రక్షణ యూదులలో నుండి, ఇంకెక్కడి నుంచి రాదంతే. ఎందుకు యూదులలో నుండి? రక్షకుడు అక్కడ పుట్టాడు, అక్కడ బలి అయ్యాడు. ఈ రక్షకుడిని మనకు తెలియపరిచే లేఖనాలు అక్కడ రాయబడ్డాయి. అందుకే యూదులలో పుట్టి యజ్ఞమై తిరిగి లేచిన ఆ దేవదేవునికి స్తుతి ఆరాధన చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నోదునుగాక. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నోదునుగా. ఆశ్రితులౌతన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే. ఆశ్రితులౌతన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను దొల్లి. దీనిని ప్రవక్తల నోట దేవుడు పలికించెను దొల్లి. మానక మన పితరుల దరునిపగా మహిళన నిబంధన చేసే. మానక మన పితరుల దరునిపగా మహిళన నిబంధన చేసే. ఇశ్రాయేలీయుల దేవుడు ఎంతో జనకుండగు అబ్రాహాముతో చేసిన యా ప్రమాణము దలచి. జనకుండగు అబ్రాహాముతో చేసిన యా ప్రమాణము దలచి. మనము విరోధుల నుండి విమోచన గని నిర్భయులమై మెలగా. మనము విరోధుల నుండి విమోచన గని నిర్భయులమై మెలగా. ఇశ్రాయేలీయుల
ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. మరియును సమాధాన సరణిలో మనమిక నడువా చీకటిలో. మరియును సమాధాన సరణిలో మనమిక నడువా చీకటిలో. మరణ ఛాయలో నుండిన వారికి అరుణోదయ దర్శనమిచ్చే. మరణ ఛాయలో ఉండిన వారికి అరుణోదయ దర్శనమిచ్చే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. జనక పుత్రాత్మ దేవునికి ఘనత మహిమ గల్గునుగాక. జనక పుత్రాత్మ దేవునికిలలో ఘనత మహిమ గల్గునుగాక. మునుపిపుడెప్పుడు దనరినట్లు యుగ ములకును దనరారునుగాక. మునుపిపుడెప్పుడు దనరినట్లు యుగ ములకును దనరారునుగాక. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. దేవునికి స్తోత్రం. The God of Israel is the God of cosmos. The God of Israel is also the God of India. The God of Israel is also my God and your God. God of the whole universe. ఇశ్రాయేలు దేవుడు అందరికి దేవుడు అయినాడు కాదు. అరే పిచ్చోడా విను, అమాయకుడా విను, నిష్కారణ ద్వేషంతో నింపబడినటువంటి మూర్ఖుడా విను. ఇశ్రాయేలు దేవుడే అందరికి దేవుడు అని కాదు మేము చెప్పేది. సర్వ బ్రహ్మాండమునకు దేవుడైన ఆ మహాదేవుడు నిన్ను రక్షించుటకు ఇశ్రాయేల్ దేవుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం రెండు చేతులు పైకెత్తి ప్రభువును ఆరాధించుకుంటూ చిన్న ప్రార్థనతో ఈ ఆరాధన కూటమును ముగించుకుందాం. ధైర్యముగా మనం సువార్త ప్రకటించడానికి మరొక్కసారి మనం నడుం కట్టుకుందాం. మరోసారి పునరంకితం అవుదాం. హల్లెలూయా. రి ఖబరరదరబా హుదారబా శిఖరం దలరదరబరాసి ఉందల దియార ఖరరబర శఖరం దలరి కందరబరి ఉంబబర్ యా ఖరిందలరి యాదరబరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, సువార్త ప్రకటించుటకు నన్ను బలపరుచు తండ్రి అని ప్రార్థన చేద్దాం. సువార్త ప్రకటించుటకు నాకు ధైర్యము నిమ్ము తండ్రి అని ప్రార్థన చేద్దాం. సువార్త విరోధుల శక్తులను ఈ దేశంలో, ఈ లోకంలో ప్రతి దేశంలో కూడా యాంటీ గాస్పుల్ ఎలిమెంట్స్ని మీరు బంధించి సర్వనాశనం చేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త విరోధులైన వ్యక్తులను రక్షించుకోండి తండ్రి. నీకు వందనాలు, 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 వందనాలు. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ సువార్త దేవుని శక్తి. దేవుని బిడ్డలారా, సువార్త నీ నోట ఉన్నది, నువ్వు దేనికి భయపడడానికి అవసరం లేదు. ధైర్యంగా నిలబడు. పేతురు యోహానుల ధైర్యమును గుర్తు చేసుకుందాం. వారు యేసుతో కూడా ఉండిన వారని అర్థం చేసుకున్నారు అధికారులు. నువ్వు యేసుతో కూడా ఉన్నావా? నువ్వు యేసుతో కూడా ఉన్నదానివేనా? యేసుతో కూడా ఉన్నవాడివేనా? నువ్వు యేసుతో కూడా ఉన్న వ్యక్తివైతే సువార్త ప్రకటించే అంకిత భావం నీలో ఉంటుంది. నువ్వు యేసుతో కూడా ఉన్న వ్యక్తివైతే సువార్త ప్రకటించడానికి ధైర్యం నీలో ఉంటుంది.
నువ్వు యేసుతో కూడా సమయం గడిపితే సువార్త ప్రకటించే జ్ఞానం నీకు కలుగుతుంది. నువ్వు మనుషుల బట్టి జాలరివి అయిపోతావు. నువ్వు మనుషులను బట్టి జాలరివి కావాలి కావాలి కావాలి. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఓ లార్డ్ జీసస్, మేక్ మీ ద ఫిషర్ ఆఫ్ మెన్ అండ్ విమెన్. యేసయ్యా, నన్ను మనుషులు బట్టి జాలరిని చేయమని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రి కందల బరి హురదల బరి కరందల బర హుందర డదార బర రి కరుదర బరాసి హుందర బరి కరుదల బరాసి కాందర బరి హుదరియా కరాదర బరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Let thy fire come down upon your congregation, O Lord. Let thy fire fall upon every believer, O Lord. Let each and every believer receive the baptism of fire right now as never before, O Lord. Let there be a fresh baptism of fire and of the Holy Spirit in everyone's life as never before, right now and right here. Hallelujah, 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 hallelujah. Stotram. ప్రేమ కలిగిన మా మహా పరిశుద్ధ తండ్రి, నీ వాక్యం మీరు పంపించినారు, అందరితోనూ మీరు మాట్లాడినారు. నువ్వు వాస్తవానికి ఎవరై ఉన్నావో అందరికీ దర్శనమిచ్చినారని నమ్ముచున్నాం. అందరి మనోనేత్రాలు వెలిగించి ఈ వాక్యమును ఇక్కడ ఉండి దూరాన ఉండి విన్నవారు వినబోతున్నవారు అందరినీ కూడా ఇశ్రాయేలు దేవుని దూతలుగా మార్చేసేయండి. ఇశ్రాయేలు దేవుడే బ్రహ్మాండ నాయకుడన్న వాస్తవాన్ని అందరికీ తెలియజెప్పే జ్ఞానులుగా, ధైర్యవంతులుగా, శూర కార్యములు చేసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు మలచమని, వాడుకోమని, సువార్త భారముతో నింపబడి మండుచున్న గుండెలతో మమ్మల్ని ఇక్కడి నుంచి ఇళ్లకు పంపమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసములు చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి జీవిత సాఫల్యమును దయచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జాయం, ప్రవేశ రక్తమునకే జాయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. అపవాదికి నీవాని సమస్త కుట్రలకు, కుతంత్రములకు, సమస్త దుర్మార్గ క్రియలకు సర్వనాశనం, అనంత నాశనం ఇప్పుడే కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం. కానుకలు ఏదో వేసేశారు, మళ్ళీ కొత్త కానుక